ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య. ఈ సామెతకి అర్థం ఏమిటంటే అవసరం ఉన్నంతసేపు గౌరవించి అవసరం తీరిపోయాక చులకనగా చూసే స్వార్థపరుల నైజాన్ని ఈ సామెత తెలియజేస్తుంది. ఇలాంటి సామెతల కోసం, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అక్కరకు వచ్చిన వాడే మనవాడు. ఈ సామెతకి అర్థం ఏమిటంటే మనకు అవసరం వచ్చినప్పుడు కష్ట సమయంలో సహాయం చేసే వ్యక్తినే నిజమైన మనవాడిగా భావించాలి. మాటలు మాత్రమే దగ్గరగా ఉండే వాళ్ళకంటే అవసరమైన సమయంలో తోడుగా నిలిచేవారే నిజమైన బంధువులు లేదా స్నేహితులు. ఇలాంటి సందర్భంలో ఈ సామెతనైతే వాడతారు. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగున్నంత సుఖం లేదు. ఈ సామెతకి అర్థం ఏమిటంటే ఎక్కువ మాట్లాడి చిక్కుల్లో పడే కంటే మౌనంగా ఉంటూ మన పని మనం చేసుకుపోవడమే ఉత్తమమైన మార్గం. ఇలాంటి మరిన్ని పొడుపు కథలు, సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పొగడ్తలు ఎక్కువైతే ప్రమాదం. ఎవరినైనా అతిగా పొగడడం వెనుక స్వార్థం లేదా మోసం ఉండవచ్చు. నిజమైన పొగడ్తలు విలువైనవి, కానీ అసత్యమైన పొగడ్తలు ప్రమాదకరమైనవి. అవి వ్యక్తిని తప్పుదారి పట్టించవచ్చు. కాబట్టి పొగడ్తలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని పొడుపు కథలు, సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిపింది. ఈ సామెతకి భావం ఏమిటంటే ఒకరు చేసే అనవసరమైన పనులు లేదా అరుపులు తమ పని తాము నిశ్శబ్దంగా చేసుకునే వారికి కూడా కష్టాలు తెచ్చిపెడతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అనే సందర్భంలో ఈ సామెతనైతే వాడతారు ఫ్రెండ్స్. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.